2020లో గాల్వన్ ఘర్షణతో భారత్ డ్రాగన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత చైనా పలుమార్లు కవ్వింపు చర్యలకు దిగింది. భారత భూభాగాలను చైనా మ్యాప్లో బీజింగ్ చూపించింది. 2023లో అరుణాచల్ క్రీడాకారులకు స్టేపుల్ వీసాలను జారీ చేసింది. వీటన్నింటికీ భారత్ తీవ్రంగానే స్పందించింది. కానీ 2024 చివర్లో రెండు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల ఉద్రిక్తతలు తగ్గించేందుకు యత్నించాయి. ఇప్పుడిప్పుడే భారత్ చైనా మధ్య నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో డ్రాగన్ కొత్త డ్రామాకు తెరతీసింది. మళ్ళీ పాత పాటనే పాడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తమదంటుంది. రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. అసలు చైనా ఎందుకు ఇలా చేస్తోంది? మళ్ళీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తప్పవా? షాంఘైలో ఇటీవల ఏం జరిగింది? లెట్స్ వాచ్. భారత్ పేచీకి డ్రాగన్ మళ్లీ ప్లాన్ వేసిందా? అరుణాచల్ లింక్ పాస్పోర్టుపై చైనా గోల ఏంటి? మళ్లీ రెండు దేశాల మధ్య టెన్షన్లు తప్పవా? భారత్పై మళ్లీ కుట్రలకు డ్రాగన్ పాల్పడుతోంది. ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. అదే సమయంలో భారత్ను కమ్యూనిస్టు కంట్రీ రెచ్చగొట్టేందుకు యత్నిస్తోంది. ఈసారి షాంఘైలో భారతీయ పౌరురాలని బీజింగ్ టార్గెట్ చేసింది. ఎప్పటిలాగే చైనా విడ్డూరమైన కారణాలు కనిపెట్టింది. జన్మస్థలాన్ని కారణంగా చూపి పేమా థోంగ్ డాక్ అనే యువతి పాస్పోర్ట్ను తిరస్కరించింది. ఆమె భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి. గత 14 ఏళ్లుగా పేమా థోంగ్ డాక్ యూకేలో నివసిస్తోంది. అక్కడ ఆమె ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేస్తోంది. గత వారం ఆమె యూకే నుంచి జపాన్ కు బయలుదేరింది. ఈ ప్రయాణం మధ్యలో షాంఘైలో విమానం మారాల్సి ఉంది. నవంబర్ 21న పేమా షాంఘైలో ల్యాండ్ అయింది. అక్కడే అసలు డ్రామా మొదలైంది. ఆమె పాస్పోర్ట్లో సమస్య ఉందని సెక్యూరిటీ గేట్ వద్దే ఆమెను ఒంటరిగా ఉంచేశారు. ఇండియన్ పాస్పోర్ట్లో తప్పకుండా పుట్టిన ప్రాంతాన్ని నమోదు చేస్తారు. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ వాసిగా పేమా పాస్పోర్ట్లో నమోదైంది. ఇదే చైనీయుల అభ్యంతరానికి కారణమైంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనా అంతర్భాగంగా డ్రాగన్ వాదిస్తోంది. మావో జెడాంగ్ హయాం నుంచి చైనా ఇలా వాదిస్తూనే ఉంది. ఈ మావోకు 5 వేళ్ల సోకాల్డ్ సిద్ధాంతం ఒకటి ఉంది. చైనాకు టిబెట్ అరిచేయి అయితే ఆ చేతికి 5 వేళ్లు ఉన్నట్టు మావో అభివర్ణించేవాడు. ఆ వేళ్లు లడ్డాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్గా చెప్పుకునేవాడు. రెండు దేశాలను, భారత్లోని 3 ప్రాంతాలను చైనా అంతర్భాగంగా మావో వాదించేవాడు. దీన్నే మావో 5 వేళ్ల సిద్ధాంతం అంటారు. దాన్నే ఇప్పటికీ చైనా ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ను భారత భూభాగంగా చైనా గుర్తించడం లేదు. అరుణాచల్ను దక్షిణ టిబెట్ గా బీజింగ్ పిలుస్తోంది. అంతేకాదు అరుణాచల్ భారత భూభాగం కాదని వివాదాస్పద భూభాగంగా చైనా పేర్కొంటోంది. ఇదే ఇప్పుడు మనల్ని షాంఘై ఘటన వరకు తీసుకొస్తోంది. పేమా థోంగ్ డాక్ ను ఆపేసిన తర్వాత ఏం జరిగింది? ఆమెను కొన్ని గంటల పాటు వేధించారు. 18 గంటల పాటు ఆమెను నిర్బంధించారు. ఆమెకు ఆహారం ఇవ్వకుండా ఎలాంటి సమాచారం పంచుకోలేదు. పైగా ఆమె పాస్పోర్ట్ను సైతం లాక్కున్నారు. ఈ ఘటనను చైనా ఎలా సమర్థించుకుంటోంది? అయితే ఈ వాదనలను డ్రాగన్ కంట్రీ సింపుల్ గా తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంగా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ వాదించింది. ఈ ప్రాంతాన్ని భారత్ అక్రమంగా ఆక్రమించుకున్నట్టు తెలిపింది. అరుణాచల్ను భారత భూభాగంగా చైనా ఎప్పుడూ గుర్తించలేదని వెల్లడించింది. పేమా థోంగ్ డాక్ విషయంలో చైనా అధికారులు నిబంధనల ప్రకారం అనుసరించినట్టు నింగ్ చెప్పింది. ఆమెను ఏ రకంగా చైనా అధికారులు వేధించలేదని వివరించింది. పేమాకు తాగునీరు, ఆహారంతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం కల్పించినట్టు చైనా విదేశాంగ ప్రతినిధి చెప్పుకొచ్చారు. సో చైనా ప్రతినిధి నింగ్ వాదనలు చూస్తే డ్రాగన్ కంట్రీ పూర్తిగా భ్రమల్లో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. భారత్లో ఉన్నందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు గర్విస్తున్నారు. భారత్ నిర్వహించిన ఎన్నికల్లో 74% మంది అక్కడి ప్రజలు ఓటేశారు. ఈ రాష్ట్రంపై చైనాకు ఉన్న కలలుగానే మిగులుతాయి. అరుణాచల్ పూర్తిగా భారత్ అంతర్భాగం. పేమా థోంగ్ ఘటనను చైనా పూర్తిగా తోసిపుచ్చింది. ఇక్కడ 2 వర్షన్లున్నాయి. పేమా థోంగ్ డాక్ పూర్తిగా వివరాలను వెల్లడించింది. కానీ చైనా మాత్రం అవన్నీ ఫేక్ వార్తలుగా కొట్టిపడేస్తోంది. ఎలాంటి నిర్బంధం, వేధింపులు లేవని వాదిస్తోంది. అయితే ఎవరు చెప్పేది నిజం? ఫస్ట్ పేమా స్టోరీ చూద్దాం. యూకేలోని తన స్నేహితుల నుంచి షాంఘైలోని భారత కాన్సులేట్ ను పేమా సంప్రదించింది. వెంటనే భారత అధికారులు యాక్షన్లోకి దిగారు. ఆమెను చివరికి థాయిలాండ్ మీదుగా భారత్కు చేర్చారు. అయితే పేమా విషయంపై భారత్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజింగ్, ఢిల్లీలో చైనాపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగమని దాన్ని ఎవరూ విడదీయలేరని విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
చైనా ఎంత వాదించినా వాస్తవాలను మాత్రం మార్చలేదని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్నకొద్దాం. ఎవరు మాట్లాడేది వాస్తవం? నిజానికి అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన భారతీయుల్ని టార్గెట్ చేయడంలో డ్రాగన్ కు ఓ చరిత్ర ఉంది. ఇప్పుడు కేవలం పాస్పోర్టు మాత్రమే తిరస్కరించారు. గతంలో చైనా పిన్నులు కొట్టిన వీసాలను ఉపయోగించింది. సాధారణంగా వీసాలను ముద్రిస్తారు, లేదంటే స్టాంపులో అచ్చేస్తారు. కానీ పిన్నులు కొట్టిన వీసా అంటే జస్ట్ ఓ పేపర్. ఇది సాధారణ వీసా కాదని చూపించడానికి చైనా స్టేపిల్డ్ వీసాలను ఉపయోగించింది. 2005 నుంచి చైనా ఈ వీసాలను జారీ చేయడం మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన భారతీయులకు మాత్రమే జారీ చేస్తోంది. చైనా ఎందుకు వింత ప్రయోగాలు చేస్తోంది? సింపుల్ గా చెప్పాలంటే ఆ రెండు ప్రాంతాలు తమవేనని ప్రూఫ్లు చూపించుకునేందుకు చైనా ఇలాంటి పని చేస్తోంది. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు స్టేపిల్డ్ వీసాలను చైనా వినియోగించింది. డ్రాగన్ పిచ్చి ప్రయోగాలపై భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది. నిజానికి అరుణాచల్పై ఉద్రిక్తతలు 2023లో తీవ్ర స్థాయికి చేరాయి. చైనా క్రీడలకు వుషు టీమును భారత్ పంపింది. వుషు అనేది ఓ రకపు మార్షల్ ఆర్ట్. ఈ టీంలో 3 అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లు ఉన్నారు. ఆ 3కి స్టేపిల్డ్ వీసాలను చైనా జారీ చేసింది. వాటిపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ టోర్నమెంట్లో పాల్గొనకుండా అథ్లెట్లను భారత్ వెనక్కి పిలిచింది. అయితే షాంఘై లాంటి వేధింపులు బీజింగ్కు కొత్త కాదు. పేపర్లను కూడా ఆయుధంగా మార్చుకునే చెత్త చరిత్ర చైనాకు ఉంది. అంతేకాదు పలు భారత భూభాగాలను చైనాలో భూభాగంగా చూపుతూ మ్యాపులను కూడా బీజింగ్ మారుస్తోంది. పుట్టిన ప్రదేశం ఆధారంగా పాస్పోర్టు తిరస్కరిస్తోంది. చైనా తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఒకవేళ షాంఘైలో పేమా ధోంగ్డాకును వేధించలేదని చైనా వాదిస్తే అందుకు ఆధారాలు చూపాల్సిందే. ఎయిర్పోర్టులో చైనా మస్తుగా సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేసింది. సో వాటి ఫుటేజీని చైనా బయటపెట్టాల్సిందే, లేదంటే తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇదేమీ ఎయిర్పోర్ట్లో పొరపాటున జరిగిన ఘటన ఏమాత్రం కాదు. ఇది తీవ్రమైన దౌత్యపరంగా రెచ్చగొట్టే ఘటన. లడాఖ్ ప్రతిష్టంభనతో చైనా భారత్ మధ్య 5 ఏళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత ఏడాది చివర్లో 2 దేశాల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది SCO సదస్సులో భారత ప్రధాని మోడీ పాల్గొన్నాడు. సంబంధాలను సాధారణీకరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న సమయంలో భారత్తో చైనా ఎందుకు పేచీకి దిగుతోంది? ఇదంతా చైనా వింతైన మైండ్ గేమ్లో భాగమా, లేదంటే 2 దేశాల మధ్య సంబంధాలను చైనా చెడగొట్టాలని చూస్తోందా? ఈ ప్రశ్నలకు డ్రాగనే సమాధానమివ్వాలి.